ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ రోజు మార్నింగ్ లేసిన వెయిట్ చెక్ చేసుకుంటే 67.70 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి అయితే 100 గ్రామ్స్ తగ్గాను. అంటే బిర్యానీ అవి తిని కూడా నేను ఇక్కడ వెయిట్ అనేది తగ్గాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక నా డైలీ బుక్ లో అయితే అప్డేట్ చేసుకున్నాను వెయిట్ అనేది. టోటల్ గా 67.70 అయితే ఉన్నాను అనమాట. ఇంక ఈ రోజు డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో. సో ఈ రోజు అయితే 23rd డే అనమాట. ఇంక ఈ రోజు మండే. నిన్న ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, చికెన్ బిర్యానీ అనేది తిన్నాను. సో అందుకని చెప్పి ఈ రోజు మళ్ళీ అయితే ఫాస్టింగ్ ఉంటున్నాను అనమాట. ఒక రోజు తిన్నాం, ఒక రోజు ఫాస్టింగ్ లా అనిపిస్తుంది నాకు. ఇంకెలా కాకుండా రేపు నుంచి ఖచ్చితంగా ఇంకా రా ఫుడ్ డైట్ అనేది కంటిన్యూ చేసేద్దాము. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఇంకా రా ఫుడ్ తీసుకుందాం ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పి ఇప్పుడు 30 డేస్ వరకే చేస్తున్నాను. సో అందుకని చెప్పి 30 డేస్ అంటే కొంచెం కరెక్ట్ గా చేస్తే మంచిగా ఉంటది కదా, మనకి వెయిట్ అనేది కొంచెం లాస్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ రోజు మార్నింగ్ లేసి యాక్చువల్ గా నా వెయిట్ చూసి షాక్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే మొన్న సాటర్డే ఫాస్టింగ్ చేశాను, సండే బిర్యానీ తిన్నాను. అంటే ఎవరైనా ఫాస్టింగ్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఫ్రూట్స్ కానీ లేదంటే మొలకలు కానీ ఏమన్నా తింటారు. నేను ఏకంగా డైరెక్ట్ బిర్యానీకి వెళ్ళిపోయాను అనమాట. సో అందుకని చెప్పి భయం వేసింది, వెయిట్ అయితే గెయిన్ అవుతాను మళ్ళీ కన్ఫర్మ్ గా. ఎందుకంటే రా ఫుడ్ తీసుకోవడం ఒకలాగా ఉంటది, ఫ్రూట్స్ తీసుకుంటే వెయిట్ ఒకలాగా ఉంటది. నేను ఈ రెండు కాకుండా డైరెక్ట్ గా బిర్యానీ తిన్నాను కాబట్టి ఖచ్చితంగా వెయిట్ అనేది గెయిన్ అవుతానని చెప్పేసి 100% నేనైతే అనుకున్నాను. సో ఈరోజు మార్నింగ్ లేసి నా వెయిట్ మిషన్ ఎక్కిన తర్వాత నా వెయిట్ చూస్తే నేనే షాక్ అయ్యాను అనమాట. 100 గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ అనేది పెరగలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దీన్ని బట్టి మనం ఫుడ్ ఎంత లిమిట్ గా తీసుకుంటే మనం వెయిట్ లాస్ అనేది కూడా అంత మంచిగా అవుతాం కూడా. అండ్ ఆ ఫుడ్ కూడా లిమిట్ అంటే తగ్గించేసుకోవడం కాదు, దాంట్లో ప్రోటీన్, ఫైబర్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ప్రోటీన్ మన టమ్మీకి ఎంత ఫుల్ గా ఉండడానికి హెల్ప్ అవుతుందో, ఫైబర్ మనకు ఆకలేయకుండా అంత మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి మనం. సో ఇంక ఈ విధంగా అయితే నిన్న కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్ గా రా ఫుడ్ లో వెయిట్ గెయిన్ అనేది ఎవరు వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు, కానీ ఒకే ఒకసారి అనుకుంటా 50 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అయ్యాను. అండ్ మళ్ళీ చీట్ మీల్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. కానీ ఈ రోజు కూడా వెయిట్ గెయిన్ అవుతాను అనుకున్నాను, కానీ ఈ రోజు వెయిట్ గెయిన్ అవ్వలేదు. చాలా మంచిగా అనిపించింది. ఇంకెలా కాదని చెప్పేసి ఇంక ఈ రోజు మళ్ళీ వాటర్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ వాటర్ ఫాస్టింగ్ మీతో షేర్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. 10కి, 12కి, 2కి, 4కి, 6కి ఈ టైంలో అయితే నేను హనీ వాటర్ తాగుతాను. అండ్ మిగతా టైంలో 2 గ్లాసెస్ వాటర్ అయితే తాగుతాను అనమాట. ఇంకా అలా లేదన్నా 5 to 5.5 లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేసుకుంటాను డే మొత్తంలో. అంటే ఫుడ్ తీసుకుంటూ 4.5 లీటర్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇప్పుడు ఫుడ్ తీసుకోకుండా ఒక 1 లీటర్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. సో సాటర్డే పెట్టిన వీడియోలో అయితే అంటే ఏ కమెంట్ ఎక్కువగా వస్తే నా కమెంట్ కి డైట్ అనేది చేస్తానని చెప్పాను. సో అందరూ కూడా 1 మీల్ ఏ డే డైట్ చేయమంటున్నారు. ఇంకా నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను అనమాట, ఆ డైటే చేయడానికి. ఇంకా సెప్టెంబర్ 1 నుంచి అదే డైట్ అనేది ఫిక్స్ అయిపోతాను నేను. ఈ 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాను ఇంకా 1 మీల్ ఏ డేలో. ఈ నాతో పాటు మీరు కూడా ఎంతమంది చేస్తారనేది కమెంట్ చేయండి కిందన. ఈ 1 మీల్ డైట్ ఎలా ఉంటది ఏంటో తెలియదు, ఆలోచించుకుంటే చేయగలను అని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేయగలనా లేదా అని కూడా అనిపిస్తుంది. అంటే 1 మీల్ ఏ డే ఎప్పుడు చేయలేదు కదా. రా ఫుడ్ అయినా సరే 2 టైమ్స్ తీసుకుంటున్నాను. ముందప్పుడు డైట్ చేసినప్పుడైతే 3 టైమ్స్ తీసుకునేదాన్ని అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో ఫ్రూట్స్ అలా కూడా తీసుకునేదాన్ని. ఈసారి అవన్నీ కలిపి ఒకేసారి తినాలి కదా. సో 23 hours ఫాస్టింగ్, 1 అవరే మనం అంటే ఫుడ్ తీసుకునే టైం కదా. ఆ టైంలో ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏంటి, ఎలా తీసుకోవాలి, అవన్నీ ఆలోచించుకునే ఉంటున్నాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అని. సో మీరు దానికి ఏమన్నా నాకు సజెషన్ ఇస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. ఎలా ఉంటది ఏంటి అని ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు కదా మీలోని. ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే అలా పర్వాలేదు అని చెప్పండి. చేయలేని వాళ్ళు అయితే నాతో పాటు చేయాలనుకుంటే కమెంట్ చేయండి. నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది, కొంచెం టెన్షన్ గా ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో చూద్దాం. ఒక సిస్టర్ కామెంట్ కూడా పెట్టారు, మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అలవాటు అయిపోద్దని. నిజమే, స్టార్టింగ్ ఎవరికన్నా కష్టంగానే ఉంటది. సో కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటేనే కదా కష్టం అనేది ఏమంటారు ఇష్టంగా మారుతుంది అనమాట. సో రా ఫుడ్ తీసుకుంటాను అని అనుకున్నానా, లేదు కదా.
20 డేస్ ఖచ్చితంగా నీట్గా చేశాను. ఈ చీట్ డే ఎప్పుడైతే వచ్చిందో ఆ చీట్ డే చేయడం, నెక్స్ట్ డే ఫాస్టింగ్ ఉండడం, ఇక్కడ నేను మా హస్బెండ్కి దొరికిపోయి ఇంకా తనకు నచ్చక మళ్ళీ నార్మల్ డైట్కి రమ్మని చెప్పేసి ఇంకా ఆయన ఫోర్స్ వల్ల అయితే నేను ఇంక ఈ విధంగా అయితే అనుకున్నాను. సో మొత్తానికి అయితే రా ఫుడ్ అనేది నేను 90 డేస్ చేయలేకపోతున్నాను. మీకు చెప్పేశాను కానీ స్టార్టింగ్ అయితే బాగానే విన్నారు, కానీ తర్వాత ఇంకా ఆయనకి నచ్చలేదంట. అందుకని చెప్పేసి ఇంకొద్దనిసారు. ఇంకా ఆయనకి నచ్చలేనప్పుడు మనకు తగ్గట్టు ఉండాలి కాబట్టి సరే అదైనా డైటే ఇదైనా డైటే కదా, ఇంకొంచెం స్ట్రిక్ట్గా చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ 1 మీల్ ఏ డేలో ఎలా ఉంటుంది ఏంటో తెలీదు. సో కన్ఫర్మ్గా కానీ చేస్తాను. 60 డేస్ ఇంకా అంటే డిలే అవ్వకుండా చేస్తాను అనమాట. నిజంగానే అందులో ఏంటంటే ఇంకా అన్ని ఫుడ్ తింటూ ఉంటాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా క్రేవింగ్స్ కూడా రావని నేను అనుకుంటున్నాను. ఈ రా ఫుడ్ తినడం వల్ల మనకి సాల్ట్ తినాలనిపిస్తుంది, కారం తినాలనిపిస్తుంది, స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్ అంటే ఇంకా ఆటోమేటిక్గా ఫ్రూట్స్లోని నువ్వుల లడ్డులోనే ఉంది కాబట్టి స్వీట్ మీద పెద్ద క్రేవింగ్స్ అనేవి నాకు రాలేదనమాట. కానీ కారం తినాలనిపించేది ఎక్కువగా. కానీ తప్పదు, మనం తీసుకున్న డైట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా అలాగే ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నాను. అందువల్లనేమో ఇది కొంచెం నచ్చకపోవడానికి రీజన్ తనకి అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ 1 మీల్ ఏ డేలో అయితే ఆటోమేటిక్గా అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్, ఫైబర్, కాల్షియము, ఇంకా విటమిన్స్, సలాడ్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి సో దానివల్ల ప్రాబ్లం ఏం రాదు, డైలీ తింటున్నట్టే ఉంటుంది. ఇంకా దాని మీద ఏంటంటే ఇంకా చీట్ డే అనేది కూడా ఉండదు కాబట్టి డైలీ మనం తీసుకునే హాట్, స్వీట్, సోడియం అన్ని కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ లేసిన వెయిట్ చెక్ చేసుకుంటే 67.70 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి 10 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ తగ్గాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రేపటికి ఎంత తగ్గుతానో ఏంటో తెలీదు. సో రేపటికి ఇంకా మంచిగా తగ్గాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మంచిగా తగ్గాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకేదండి, ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 67.55 అయితే ఉన్నాను అనమాట. టోటల్గా అయితే 150 గ్రామ్స్ తగ్గాను. సో ఏదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.